ఏమిటి తయారు ఇంత సంతోషంగా ఉన్నావు? ఏమిటి కదా? చిలక గోరింకా ఉన్నారుగా, బాగానే ఉంది సౌడిబ్బం. ఎప్పుడు చూసినా ఎడమొఖం పడమొఖం దెబ్బలాట్లు కీచులాట్లు ఉన్నట. ఎవరి సంగతే నువ్వు చెప్పేది? మెల్లిగా అడగండి నిలబడదా? అదే తమ్ముడు మీ మరదలు ఉండండి. చచ్చే కలగంటున్నా కావచ్చు. వాళ్ళిద్దరు ఎంత అన్యోన్యంగా ఉంటారే. అన్యోన్యత మన అందరం ముందరే. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఎంత కీచులాడుకుంటారో మీకేం తెలుసు? నీకెలా తెలుసు? నేను చెప్పాను. నువ్వు చెప్పవా? నీకెలా తెలుసురా? రోజు వింటానుగా. నువ్వు రోజు వింటావా? వింటావా? ఇలాంటి మాటలు ఎప్పుడు వెనుకంటా ఉంటావు. బాగానే ఉంది వరుస. మీ తమ్ముడు మరదలు కీచులాడుకోవడం ఏంటి? మధ్యలో వాణ్ణి కొడతారేంటి? కొట్టాలా చంపాలా? వాణ్ణి కాదు, పిల్లలకి ఇలాంటి బుద్ధి నేర్పేందుకు ముందు నిన్ను తినాలి. గెట్ అవుట్. పెద్దవాళ్ళు ఏం చెప్తే పిల్లలు అదే నేర్చుకుంటారు. యువర్ ఆనర్, యువర్ ఆనర్, యువర్ ఆనర్, ఇది విచిత్రమైన విడాకుల కేసు విడదీయాలని అక్షరాలన్నీ మారిపోతున్నాయండి. మంచిది మంచిది తాగాలి, కొంచెం కంగారుగా. యువర్ ఆనర్, ఇది విచిత్రమైన విడాకుల కేసు. వివాహం అనేది విడదీయరాని బంధమే. కానీ కానీ ఈ కేసు స్వభావం అంతా మీరు విశదంగా వింటే మా ముద్దాయికి ఐఎమ్ సారీ, మా ఫిర్యాదుకి తప్పకుండా విడాకులు ఇప్పిస్తారని దృఢంగా విశ్వాసంగా నమ్ముతున్నాను. ఎస్ యువర్ ఆనర్, అది భార్య కాదు, బ్రహ్మరాక్షసి. 5 పిల్లలు తలైతేనే భర్తకు నిమిషం కూడా మనశ్శాంతి లేకుండా చేసింది. ఇంటిని ఒక నరకంగా మార్చేసింది. అత్తయ్య అత్తయ్య, ఏం జరిగింది విన్నారా? మీ అబ్బాయి నాకు ఈ వయసులో విడాకులు ఇస్తారట అత్తయ్య. ఏమిటమ్మా మాటలు? వినండి అత్తయ్య వినండి. అనుకో, అన్నదమ్ముల మధ్య అంతఃకరాలు తెచ్చింది, సంసారంలో కలతలు పెంచింది, కుటుంబం అంతా కూలదయ్యాలని చూచింది. అదిగో చూసారా అత్తయ్య, చూసారా? నేను కూలదయ్యాలని చూసానా? మీరే చెప్పండి అత్తయ్య, న్యాయం చెప్పండి. చూడండి అత్తయ్య, పదమ్మా నేను కనుక్కుంటాను. ఇలాంటి గయ్యాళీ భార్య నుంచి ఏ భర్త అయినా విముక్తి కోరతాడు, విడాకులు కోరతాడు. విడాకులేమిట్రా? అవునమ్మా, విడాకులు ఇచ్చి తీరవలసిందే. లేకపోతే ఇలాంటి దెయ్యంతో ఎందుకు, ఎక్కడ, ఎలా కాపురం చేస్తాడమ్మా? విన్నారా అత్తయ్య, విన్నారా? నేను దెయ్యానట. నువ్వు ఉండమ్మా, ఉండు. అది అలా నెత్తి నోరు మొత్తుకుంటూ ఉంటే ఏమిట్రా నీ ధోరణి? మధ్యలో అదెందుకమ్మా? నెత్తి నోరు ముత్తుకోవడం సుప్రీం కోర్టుకి వెళ్ళి సరే ఈ కేసుకు అప్పీల్ లేదు. కేసు ఏమిట్రా? అవునమ్మా, నిన్ననే ఈ కేసు ఒప్పుకున్నాను. ఈ దెబ్బతో రామానందం ఎంఏ ఎల్ఎల్బి అంటే ఈ ఊరంతా పేరు ప్రతిష్టతో మారుమోగోల్సిందే. చూసావా తయారు? అబ్బా ఏదో కేసు విషయం చూసుకుంటూ ఉంటే నువ్వు అనవసరంగా కంగారు పడ్డావెందుకు? కేసా? చాలండి, అనవసరంగా అడలు కొట్టారు. ఓసి పిచ్చిదానా, కావాలంటే రేపు కోర్టుకు చూడు, మన తడాక. ఎస్ యువర్ ఆనర్, నేను వివరించిన కారణాల వల్ల మా ఫిర్యాదుకు విడాకులు ఇప్పిస్తారని ఆశిస్తున్నా. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 సెక్షన్ 13 ప్రకారం ఫిర్యాదుకి విడాకులు మంజూరు చేయడమైనది. ఇప్పుడు 10-15 వాళ్ళు సరే రేపు ఇంటి దగ్గర కేసు గెలిపించారు బాబు. ఆ బ్రహ్మరాక్షసు నుంచి నన్ను కాపాడారు. మీ మేలు నా జన్మలో మర్చిపోలేను. మన చేతికి తరిపేది కదా రామానందం, నిన్ను చూస్తుంటే నాకు ధైర్యం చిక్కుతుంది. కంగ్రాచులేషన్స్ రామానందం. మన జూనియర్లు అందరూ పరుగు నిలబెట్టారు. మీరు వెళ్ళి ఒక 6 కాఫీలు మన రూమ్ లో పెట్టించండి. చెప్తాం టిఫిన్లు కూడా చెప్తాం. అలా కాదు, ఆడడం రాదు ఏం రాదు. చూడు నీకొచ్చింది ఏంటి? రా అన్నయ్య. అన్నయ్య నువ్వు వదిన ఆడాలి. అలాగేనమ్మా. రా శారదా. పోలే సరళ, మీ వదిన సిగ్గుపడుతుంది, మనం ఆడుకుందాం. సరళా, అమ్మొస్తుంది. అమ్మ అమ్మా అమ్మా చూడమ్మా, వదిన ఆడనంటుంది. అదేమిటమ్మా వాళ్ళు చక్కగా ఆడుకుంటూ ఉంటే? అమ్మా మనం కూడా ఆడదామ్మా. మనం ఎందుకమ్మా? సమయానికి వచ్చారు పెద్దన్నయ్య. ఈవేళ మీ నలుగురికి పోటీ. ఓహో రండేనయ్యా. కూర్చోమ్మా, కూర్చో కూర్చో కూర్చోమే. ఇవాళ మనం ఓడిపోటు అంటూ ఉండదు, కోర్టునే గడగలాడించారు. ఇది ఒక లెక్క. మహా ఇప్పించారులేండి విడాకులు. భార్యాభర్తలు విడదీయడం కూడా ఒక ఘనకార్యమేనా? కాకపోతే మరి ఏమనుకున్నావే, భార్యాభర్తలకి మనసు కలవనప్పుడు అది ఒక కాపురమే. వాళ్ళు దంపతులేనా? ఈ మాట సుప్రీంకోర్టులో కూడా బల్లగుద్ది మరీ చెప్తాను. ఏం తమ్ముడు, అదేమిట్రా లేచావు? తల భారంగా ఉందన్నయ్య, వస్తా.
వచ్చి పడింది వానాశర్యం. మీ చిన్నారికి ఉంటే బాగలేదు. పదండి రే, పదండి. అలా చేయకండి, పదండి పదండి రండి. ఈ బొమ్మ చూసావా, నాలాగే ఉంది. హేమా, హేమా, మిస్టర్, ఇదేమిటి యాక్సిడెంట్ అనుకున్నావా? ఓహో, ఐఎమ్ సారీ. హేమా, ఏమిటండి? నువ్వు నా భార్య అయ్యావు, నేను బ్రాంచ్ ఆఫీస్ మేనేజర్ అయ్యాను. కలిసి వచ్చే రోజులు వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడట. నిజమే సుమా? ఏం కలిసి రావడం అయ్యాం. మద్రాసు వదిలిపెట్టి రావాలంటే నాకు చాలా బాధగా ఉందండి. అబ్బా, అలా అనకు హేమా. మనం వెళ్ళేది పట్టణమే గాడియే, విశాఖపట్నం. అక్కడ సినిమా హాల్స్ ఉన్నాయి, సముద్రం ఉంది, ఎన్నో క్లబ్స్ ఉన్నాయి. మనం వెళ్ళాక ఒక మంచి బిల్డింగ్ అద్దె తీసుకుందాం. అద్దె కొంప దొరికే వరకు హోటల్లోనే పడి ఉండాలిగా. అది కాదు హేమా. What is this? Excuse me. You are troubling me too much. Nothing. What is this? I'm sorry. All right. అది విశాఖపట్నమే. I see. How do you do? Oh, stop it. మీకేం అభ్యంతరం లేకపోతే మా ఇంట్లోనే ఉండొచ్చు. అంతకంటేనా? థ్యాంక్ యూ. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేదు. చాలా థ్యాంక్స్. మీ పేరు? బాయ్ ఫ్రెండ్స్ ఏమో గోపి అంటారు, గర్ల్ ఫ్రెండ్స్ ఏమో నాథ్ అంటారు. వెరసి మన పేరు గోపీనాథ్. వండర్ఫుల్. ఎంత మంచి పేరు. నా పేరు ఆంజనేయుడు, ఈవిడ మిస్ హేమ. ఐఎమ్ సారీ, మిస్సెస్ ఆంజనేయుడు. How do you do? ఇల్లు చాలా బాగుంది గోపాలయ్య గారు. సారీ, గోపి గారు. వెరీ గుడ్. అదేమో టెరెస్. వండర్ఫుల్ వ్యూ. చాలా బాగుంది కదండి. బాగుందా? బ్యూటిఫుల్. బెడ్రూమ్ మన బెడ్డింగ్ వచ్చే పదహేమ. బెడ్రూమ్ చాలా బాగుంది. ఏమి వెలుతురు, ఏమి గాలి. ఈ ఇంట్లో అన్నం లేకపోయినా 6 నెలలు బ్రతకొచ్చు. ఇంతకు అద్దెంతంటారు? 500. ఏమా? లేకపోతే మనలో మనకు అద్దె ఏమిటండి? అంతేలేండి. ఇది మీ సొంత ఇల్లు అనుకోండి. అబ్బా, అరగంట సస్పెన్స్ లో పెట్టి చంపారే. మీ చేత 1,00,000 రూపాయలకి ఇన్సూర్ చేయించాలండి. చాలా అసాధ్యమే.